పెట్టాడు అంతే. ఎట్లా ఓడిపోయినాడంటే అట్లా ఓడిపోయినా. 42% వచ్చింది ఓటు. టీడీపీకి వచ్చేసి 1,50,00,000 ఓట్లు వచ్చినాయి. వైసీపీకి వచ్చేసి 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. మనకి ఓటు పర్సెంటేజ్ ఒకటి తగ్గింది. ఓట్లు 20 లక్షలు గ్యాప్ అంతే. టీడీపీకి వైసీపీకి ఓటు 20 లక్షల గ్యాప్. వాళ్ళు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి వచ్చినా మేము 20 లక్షల ఓట్లతోనే ఓడిపోయినాం. కేవలం మాకి వాళ్ళకి 20 లక్షలు 2029లో మార్చిలో ఎలక్షన్లు వస్తాయి. 29లో 100 సీట్ల పైన గెలుస్తాం. 100% వైసీపీ విన్. కానీ అన్న మీరు ఏదైతే ఇంత నమ్మకంతో చెప్తున్నారో, కానీ నేను కొన్ని మీరు కూడా చూసే ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని రాకుండా చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడదు? ఇప్పుడు 2009లో మేము పార్టీ పెట్టినాం. 2 సీట్లతో పైకి వచ్చినాం. ఓన్లీ జగనన్న వాళ్ళమ్మ ఎవ్వరు లేరు. 2 సీట్లతోనే పైకి వచ్చినాం. 2009లో 2 సీట్లతోనే బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినాడు.